नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती सोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. భాగవతోత్తములారా, ధనుర్మాస తిరుప్పావై మహోత్సవంలో ఈరోజు మనం 15వ రోజుకి చేరుకున్నాం. అయితే ఈ వ్రతం ఏదైతే ఉందో మనకి 30 రోజుల వ్రతం అనుకున్నాం. అయితే మనం 15 రోజులు చేరుకున్నాం కాబట్టి మన పెద్దలు చెప్తారు, తిరుప్పావు 2 భాగాలు చెప్తారు. పూర్వార్ధం ఒక భాగం, ఉత్తరార్ధం ఒక భాగం అని చెప్తారు పెద్దలు. ఇప్పుడు దాకా మనం 6వ పాశురం నుంచి ఈనాటి పాశురం వరకు కూడా కొంతమంది గోపికలు బయట ఉండి లోపల ఉండేటువంటి గోపికని మేలుకొల్పడం అనేటువంటి ఒక కార్యక్రమం సాగుతూ వచ్చింది. అయితే నిన్నటి వరకు కూడా ఈ గోపికలు బయట ఉండే గోపికలు మాత్రమే మాట్లాడడం అనేది మనకు తెలుస్తున్నది. కానీ ఈనాటి పాశురంలో విశేషంగా ఏంటంటే లోపల ఉండే అమ్మాయి కూడా జవాబు చెబుతుంది. అదేమిటండి, నిన్నటి దాకా మరి అంత సంభాషణ సంరూపంగా జరిగిందంటే, అయితే అక్కడ ఈనాటి పాశురంలో మాత్రం సంభాషణ ఉంది. నిన్నటి పాశురం వరకు కూడా వాళ్ళ భావనతో ఇలా ఊహించుకుని ఇలా అందేమో అని అక్కడ చెప్తారు. మనకి శాస్త్రంలో కూడా అలా పద్ధతి ఉంది. ఉత్తరాత్ ప్రశ్న ఉన్నేయ అంటారు. కొన్ని సమయాల్లో ఉత్తరాన్ని బట్టి కూడా ఆయన ఉద్దేశం ఇదిగా వచ్చండి అని మనం ఒక్కోసారి ఆ ప్రశ్న ఊహిస్తుంటాం. ఈ విధంగా సంభాషణాత్మకంగా జరిగేటువంటి ఈ 10 రోజులు 10 మంది ఆళ్వాళ్ళని మేలుకొల్పడం అని, గోపికలను మేలుకొల్పడం ద్వారా ఆళ్వాళ్ళని మేలుకొల్పడం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అమ్మ మనకి కృప చేసింది. అయితే ఏమిటండి సంభాషణ అనేటువంటిది అలా ఉంటుందా అంటే ఉంది. ఎందుకంటే మనం చూస్తే ఒకవేళ నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం అని ఉంది. నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రార్థించి పరిపప్రచ్ఛ అడిగాట ప్రశ్న. ఏమని? కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ అని ఆ విధంగా తను అప్పుడు నారద మహర్షి కూడా అతనికి చెప్పినట్టుగా దాన్ని బట్టి ఆ సంభాషణాత్మకంగా ముందు ఆ విధంగా ఆ రామ కథని చెబితే దాన్ని మనసులో ఉంచుకుని వాల్మీకి మొత్తం ఆ గ్రంథాన్నంతా కూడా రాసినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే రామాయణం కానీ మహాభారతం కానీ అలాగే ఈ 2 ఇతిహాస పురాణాలు కానీ మనకి విష్ణు పురాణం మైత్రేయ ఉవాచ అంటారు. మైత్రేయోవాచ అంటే మైత్రేయుడు చెప్తారు అక్కడ. అలాగే సుఖ ఉవాచ భాగవత పురాణంలో కూడా సుఖ మహర్షి సుఖ బ్రహ్మగారు అందరికీ చెప్తారు అంటే శిష్యులు కూర్చోబెట్టుకుని. ఈ విధంగా అలాగే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ ఉవాచ భగవాను ఉవాచ. మరి మన ఈ సాహిత్యం అంతా చూస్తూ ఉంటే పురాణ ఇతిహాసాలు కానీ ఇవి ఇంకా ఉపనిషత్తులో కూడా భృగుర్వైవారుణి పితరముపససార అదీహి భగవో బ్రహ్మేతి అని అక్కడ కూడా మనకి ఉపనిషత్తులు వేదాల్లో కూడా మనకి ఈ విధమైనటువంటి సంభాషణాత్మకమైనటువంటి మనకి బోధలు కనిపిస్తున్నాయి, చరిత్రలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈనాటి పాశురంలో కూడా ఆ విధమైనటువంటి సంభాషణాత్మకమైనటువంటి కార్యక్రమం ఇక్కడ నడుస్తుందన్నమాట. అమ్మ కృప చేసింది. అయితే ఈనాటి సంభాషణని మనం చూసుకుని ఇక్కడ మాత్రం లోపల ఉండే అమ్మాయి ప్రతివచనం చెబుతుంది. వీళ్ళు ఈ బయట ఉండేవాడు అడిగితే ఏమ్మా అలా ఉన్నావంటే ఆమె లోపటి నుంచి ఈ విధంగా కొన్ని ఉత్తరాలు చెబుతుంది ఈ ప్రశ్నలకి. దీన్ని మనం చూసుకుని దీన్ని ఆధారంగా చేసుకుని ఇంతకుముందు వచ్చినటువంటి 9 శ్లోకాలు కూడా 9 పాశురాల్లో కూడా ఇదే విధంగా సంభాషణాత్మకంగానే జరిగాయి అని అన్వయించుకోవాలి. ఇది అయితే ఇక ఈనాటి పాశురం మనకి చాలా గొప్ప పాశురం, ఎంతో గొప్ప పాశురం అది.
మనకి పెద్దలు పూర్వాచార్యులంతా కూడా చెప్తారు. తిరుప్పావై ఆవదు, తిరుప్పావై ఆవదు ఇప్పాటిలే అంటారట. తిరుప్పావై అంటే ఇదే పాట. ఈ యొక్క పాశురమే తిరుప్పావైకి మూలము అనే విధంగా మనకి చెప్తారనమాట. అయితే తిరుప్పావైలో 30 పాసురాలు ఉన్నాయి కదా, మనకి అనిపిస్తుంది బయట వాళ్ళకి ఏంటంటే తమిళలో ఉన్నాయి, మన భాష కాదు, కష్టం, ఏమండి తిరుప్పావై మొత్తం చెప్పాలంటే 30 తప్ప ఆమె అమ్మ మనకి కృప చేసింది. రోజు 30 పాసురాలని పాడవలే. ఎందుకండి, ఏమంటే అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే మనం మామూలుగా చూసుకుంటే ఒక హారాన్ని వేసుకున్నాం అనుకోండి, మణిహారం వేసుకున్నాం, చాలా మంచి మణులతో కూడుకున్న హారం వేసుకున్నాం. అందులో ఒక మణిపూస కానీ జారిపోతే ఎంత వ్యంగ్యంగా చూడడానికి అంత శోభగా ఉండదో, శోభ చెడిపోతుంది. అలాగే ఒక పాశురం లేకపోయినా, ఒక పాశురాన్ని వదిలిపెట్టినా మరి కొంచెం ఆ విధమైనటువంటి శోభ ఉండదు. కాబట్టి అమ్మ చెప్పింది 30 తప్ప ఆమె తిరుప్పావై అంటే 30 పాశురాలు రోజు చదవాల్సిందే. ఎందుకంటే దానికి ఉండేటువంటి అంత గొప్పతనం ఉంది అందులో. ఉపనిషద్ధాత్మకమైనటువంటి వేద అర్థాలు అందులో, ఉపనిషద్ అర్థాలు, ఇతిహాస, భారత, భాగవతాది అన్ని యొక్క విషయాల్ని అందులో చెప్పించి మనకి ఏ విధంగా అయితే అవసరమో, ఏదైతే అవసరమో ఆ విధంగా మనకి అందించింది కదా. కాబట్టి ఆ విధంగా మనం 30 పాసురాలు చదవాలి. ఒక్కొక్కవేళ కొంతమంది అడుగుతారు, అయ్యో మేము చేయలేవండి, ఎలాగండి అంటే మన ఆచార్యులు కొన్ని ఉపాయాలు చెప్పారు. ఏమిటని, అబ్బాయి మీరు అన్నీ చదవలేకపోయినా కనీసం ఆ ఆఖరి 29, 30 చదువుకోండి, అవి చదివినా మీకు ఈ ఫలితం వస్తుంది అని చెప్పారు. అలాగని వదిలేయడం కాదు. ఎవరికది, చేయలేని వాళ్ళకి, చదవలేని వాళ్ళకి. చదవగలిగిన వాళ్ళు బాగా చదవచ్చు కదా, హాయిగా శుభ్రంగా ఆనందంగా. ఇంకా వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు అమ్మో 2 పాశురాలంటే ఒక కూడా చేయలేవండి అంటే, సరే అయితే ఇదిగో ఈ 15వ పాశురం తర్వాత 29వ పాశురం చదువుకోండి కనీసం. ఎందుకని, ఈ రెండు ఏం చెప్తున్నాయి మనకి, ఈ పాశురం చాలా విశేషమైన పాశురం అనుకున్నాం కదా. అంటే మనం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా వివరించాలి, మన యొక్క తత్వం ఏంటి, మనం ఏ విధంగా, మన స్వరూపం ఏంటి అనేటువంటిది ఇందులో మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటిది చెప్పింది అమ్మ, కృప చేసింది. ఒక వైష్ణవుడైన విష్ణు భక్తుడైనటువంటి వాడు ఏ విధంగా ఉండాలి, భాగవతోత్వం అనేటువంటి వాడు ఏ విధంగా ఉండాలి అని మనకి ఈ విధంగా తెలియపరిచింది ఈ పాశురంలో అమ్మ. మరి 29వ పాశురం మనం ఏం కోరుకోవాలి, మనకు కావాల్సింది ఏమిటో అక్కడే చెప్పింది. ఆ రోజున మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మనం కోరుకోవాలి, ఏం కోరుకోవాలి అనేటువంటి విషయాన్ని 29వ పాశురంలో చెబితే అది చాలా ముఖ్యమే. ఆ పాశురం మనకి ప్రయోజకమైన ఏం ప్రయోజనం అనేటువంటిది మనకి ఫలాన్ని ఇచ్చే పాశురం. ఇదో ఈనాటి పాశురం మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం ఆ ఫలాన్ని పొందగలము అనేదానికి ఇది యొక్క ఈ పాశురం చాలా ఎంతో అవసరం. కాబట్టి ఈ విధంగా అందుకనే మన పూర్వాచార్యులు కూడా తిరుప్పావై ఆవదు ఇప్పాటిలే అని చెప్పారు గట్టిగా. తిరుప్పావై అంటే ఇదే పాశురం, ఈ పాశురమే తిరుప్పావి అని, తిరుప్పావై అని చెప్పారు. కాబట్టి ఆ విధంగా ఈ పాశురానికి అంత గొప్పనైనటువంటి మరి ఇది ఉందన్నమాట. మనకి మనం ముందు పాశురానుసంధానం చేసుకుందాం, తదుపరి అర్థాలను చూసుకుందాం. అండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఎల్లే ఇలంగిలియే இன்னம் உறங்குதியோ செல்லென்னை மீன் நங்கை மீன் போதுகின்றேன் வல்லே உன் கட்டுரைகள் பண்டே உன் வாயருதும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயுடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணுக்குள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை மாயனை பாடேலோ రంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. తిరుప్పావైలో మనం ఈ పాశురం చాలా గొప్ప పాశురం అనుకున్నాం. ఈ పాశురం ఏదైతే ఉందో ఓంకారంలో అకారం ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుందో అలాగే తిరుప్పావైలో ఈ పాశురం కూడా అంత ప్రాముఖ్యతని కలిగి ఉన్నది అని మనకు తెలుస్తుంది. ఈ పాశురంలో అర్థం చూసుకుంటే మనకి అక్కడ చెప్తున్న ఎల్లే ఇలంకిలే అని ముందుగా ఈ యొక్క అమ్మాయిని వీళ్ళు మేల్కొలుపుతున్నారన్నమాట. ఈ వాటితోటి మనకి బయట ఉండేటువంటి గోపికలంతా కూడా లోపల ఉండేటువంటి ఆ అమ్మాయిని గోపికని మేల్కొల్పడం అనేటువంటి కార్యక్రమం ముగిసిపోతుంది. రేపటి నుంచి మనం ఆ యొక్క అందరం కలుసుకున్నాం, కలిసి మరి పరమాత్మ దర్శనం చేసుకోవడానికి వెళ్ళడం
అనేటువంటి కార్యక్రమం రేపటి నుంచి మొదలవుతుంది. అందుకనే దీని పూర్వార్థం అన్నారు. తర్వాత రేపటి నుంచి వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఉత్తరార్థం అని చెప్పడం. కథ అంతా కూడా ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఆ పరమాత్మ తత్వాలు తెలుసుకుని ఆత్మగుణాలని, అంటే పరమాత్మని చేరడానికి యోగ్యంగా ఉండవలసినటువంటి ఆత్మగుణాలని సంతరించుకుని, అలాగే ఆ పెద్దలంటే భాగవతోత్తములందరినీ కూడా మనం సేవించుకుని వాళ్ళని ఆశ్రయించి వారి ద్వారా అనేకమైనటువంటి ఆత్మగుణాలు కలిగిన వాళ్ళమై వాళ్ళని ముందుంచుకుని మనం ముందుకు వెళుతున్నాం. అలా వెళ్ళి ఇక నుంచి వాళ్ళని ముందు పెట్టుకుని మనం కాస్త పరమాత్మని సేవించుకోవడానికి, పరమాత్మ భవనానికి రేపటి నుంచి చేర్చుకునే కార్యక్రమం, పరమాత్మ ఆనందాన్ని, పరమాత్మ దర్శనాన్ని, ఆ విధంగా రేపటి నుంచి ఆ కార్యక్రమం. అయితే ఈనాటి భాషల్లో ఈనాటితో ఈ సంబోధనాత్మకమైన సంవాదన అనేటువంటిది ఇవాళతో అయిపోతుంది అనమాట. ఎల్లే ఇళంగిలియే అని ఈనాటి భాషల్లో అమ్మాయిని సంబోధించి చెప్తున్నారు. ఎల్లే ఇళంగిలియే, అక్కడ ఎల్లే అనేటువంటి ఒక సంబోధనాత్మకం. హలా అన్నట్టు, సంస్కృతంలో హలా, హలాహ్రాదే అంటారు. హంజే హలాహ్రాదే అని చెప్తారనమాట. అంటే అక్కడ అది సంబోధనం, ఒక తోటి వాళ్ళని, తోటి చెరికెత్తల్ని సంబోధించేటువంటి ఒక పదం. అలాగా మనం ఇంగ్లీష్లో హలో అంటున్నాం, అలాగే ఇక్కడ కూడా ఎల్లే ఓ అమ్మాయి అన్నట్టుగా ఎల్లే ఇళంకిలియే ఆమెను ఏమని సంబోధిస్తున్నారు? ఓ లేత చిలుక. అంటే ఈనాటి భాషలో ఈమె ఎటువంటిదంటే ఈమెకి గాత్ర సౌందర్యం ఉంది, బాగా మంచి గాత్ర సౌందర్యం. కాబట్టి అంటే మనం ఎవరైనా లోకంలో చాలా ముద్దుగా బాగా పలుకుతుంటే అబ్బా చిలకలా పలుకుతున్నావే, చిలక పలుకుతున్నావే అంటాం కదా, చిలకతో పోలుస్తాం. అలాగా వీళ్ళు కడాస ఆమె ఈ విధంగా ఈమె గాత్ర సౌందర్యానికి ముగ్ధులైనటువంటి వాళ్ళంతా కూడా ఎల్లే ఇలంకిలియే ఓ చిలుక అని, ఇందులో కొంచెంగా వాళ్ళు ఎత్తుపుడుపుగా ఉంది. ఏమట్లా ఉన్నావు, మేమంతా వచ్చేసామే, లోపల పడుకుంటున్నావే, అలా నువ్వు ఒక్కతివే భగవద్ అనుభవాన్ని అనుభవించడం ఏంటి నీది అంటే నువ్వు చిలుక పలుకుతున్నావునా ఓ చిలుక అని అంటామట. అంటే కదా ఈమె కూడా కొంచెం కోపం తెచ్చుకున్నట్టుగా అలా సిల్ అనేమే నంగేమే పోదగిన్రే అంటున్నారట. ఎల్లే లెంగిలియే ఎన్న మురంగదియో, ఇంకా పడుకున్నావా చిలక, ఇంకా పడుకున్నావా అని అనేటప్పటికీ ఆమె కొంచెం కోపించే చిల్లెండ్ర జిల్లుమని, మనసు జిల్లు అనేటట్టుగా అలా అనకండిరా, మీరు పూర్ణులు కదా అంటున్నామట. జిల్లెన్ అనేమేన్ నంగైమేన్ పోదగిన్రేన్, ఓ పరిపూర్ణులారా వస్తున్నాను, ఇదిగో వస్తున్నాను అని ఆమె లోపటి నుంచి ఆ విధంగా దానికి ఈ వీళ్ళ ప్రశ్నకి జవాబు చెప్పింది అన్నమాట ఆమె. ఎల్లే ఇలంగిలియే నమురంగదియో சில்லென அரைமேன் அங்கேமே போதிருக்கின்றேன் వల్లే ఉన్ కట్టురేగల్ వండే యునాయ్ వాయర్గం. అలాగే వస్తానంటావులే, వల్లే ఉన్ పట్టురేగల్. మాకందరికీ కూడా నీ నోటితనం తెలుసు, నీ మాటకారితనం తెలుసమ్మా, నువ్వు అలాగే చెప్తుంటావు, ఎంతసేపటికి రావు. వల్లే ఉన్ కట్టురేగల్ పండే యున్ వాయర్గం అనేటప్పటికీ ఆమె ఉంది వల్లి ఇరుగల్ని ఇంగళే. ఎప్పుడైతే ఒక మాట అన్నారు వీళ్ళు, నీ మాటగారితనం మాకు తెలిసినారా అంటే వాళ్ళే ఉంటారు, నేనేం మాటగారిని కాదు, మీరే మాటగారులు అని వెంటనే జవాబు చెప్పేసింది వాళ్ళకి. మనం లోకంలో చూస్తుంటే ఎవరైనా ఒక మాట అంటే మనం వెంటనే మాట నేస్తాం. మనం సహించలేనటువంటి వాళ్ళం, సహించకుండా వెంటనే వాళ్ళ తెలిపే అదే మాట్లాడతాం. అలాగంటుంది ఇక్కడ వల్లి గల్ని ఇంగళే, మీరే మాటగారులరా అని ఈనాటి భాషను ఇక్కడే మనకు ఉంది. ఇక్కడ నానేదా నాయుడుగా అంటుందన్నమాట అని వెంటనే తెలుసుకుంది. భాగవతోత్తములైనటువంటి వాళ్ళు, భగవద్భక్తులైనటువంటి వాళ్ళు ఎవరిని దూషించకూడదు అనుకున్నాం కదా మనం. అక్కడ మనం రెండో భాషలో నియమాలు చెప్పుకున్నాం కదా, అక్కడ చెప్పుకుని ఆ నియమంలో ఏమనుకున్నాం, ఒకటి వాక్య నియమాన్ని పాటిస్తాం అని చెప్పాం కదా మనకి. అక్కడ జ్ఞాపకం వచ్చి అయ్యో అనేసానే అనుకుని నానేదా నాయుడుగా, లేదర్రా నేనే మాటగారిని, అవును మీరు చెప్పింది నిజమే, నేనే మాటగారిని అని తన మీదే మళ్ళా ఆ యొక్క దోషాన్ని ఆరోపించుకుంది. నేనే అని చెప్పేసి నేను మీరు కాదు, మీరు అనేది నిజమే, నేనే మాటగారిని అన్నట్టుగా మాటగారితనాన్ని తన మీదకి వేసేసుకుంది. వల్లీర్గల్ నీంగళే నానేదా నాయుడుగా వల్లై నీ పోదాయ్ వనుక్కన్న వేరుడి అయ్యి. అయితే బయట వాళ్ళు అడుగుతున్నారు, సరేలే అయితే ఏమిటి ఇంకా నీ ప్రత్యేకత ఏమిటి, ఎంతసేపటికి రావే బయటికి రా అని వాళ్ళు పిలుస్తున్నారు. వల్లై నీ పోదాయ్, ఎందుకు నీవు రావు ఇంకా బయటికి, వనక్కెన్న వేరుడి అయ్యి, నీ యొక్క ప్రత్యేకత ఏమిటమ్మా, ఏం ఇంకా రావట్లేదే అని అడిగితే, లేదర్రా నేను ఎల్లారం పోందారో, అందరూ వచ్చారా అని చూస్తున్నా, అంతే లేదు అందరూ వచ్చారా అని అడిగిందట. అందరూ వచ్చారా అని అడిగిందట. పోందన్నిక్కుల్, వచ్చారమ్మా, కావాలంటే వచ్చి చూసుకో, అదిగో అందరూ ఒక్కొక్కటిగా పేరున వచ్చి చూసుకో అని బయట ఉండేవాళ్ళంతా కూడా ఆమెకి తెలియపరిచారు. పోందన్నిక్కుల్ అని వచ్చి ఏం చేద్దాం అయితే, వల్లానై కొన్నానై మాత్తారే మాత లిక్క వల్లానై పాడాలి. మనం ఎవరిని పాడాలి,
వల్లానే కొన్రానై, ఒక మదించినటువంటి పొగరబోతు ఒక ఏనుగుని వధించినటువంటి స్వామి. వల్లానే కొన్రానై మాతారై మాతళిక్క, అలాగే దుష్టులైనటువంటి మరి బాగా ఆ యొక్క గర్వంతో ఉన్నటువంటి అహంకారంతో ఉన్నటువంటి ఆ దుష్టులైనటువంటి వాళ్ళ యొక్క క్రౌర్యాన్ని అణిచేటువంటి వాడు స్వామి. అటువంటి వాడు కొన్నారే మాతారే మాత్ అళిక్క, వాళ్ళ యొక్క గర్వాన్ని కూడా అణగదొక్కేటువంటి స్వామి, అణిచేటువంటి స్వామి. మాయనై వల్లానే మాయనై పాడేలో రంబావాయ్, అంత బలశాలి. వల్లానే అంటే బలశాలి, అంత బలశాలి అయినటువంటి ఆ స్వామిని. ఇంకా మాయనై, ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు చేసేటువంటి స్వామిని మనం పాడాలమ్మా. మనకేంటి అంతకన్నా ఇంకే కావాల్సిందేంటి? మనంతా కలిసి ఆ కృష్ణ పరమాత్మని పాడాలి, పాడుదాం. కాబట్టి నువ్వు వచ్చి మాలో కలవలసింది, మేలుకొని మా యొక్క ఈ గోష్ఠిలో కలిసి మాతో పాటు ఈ యొక్క వ్రతానికి సహకరించవలసింది, చేరవలసింది అని ఈనాటి భాషల్లో వీళ్ళంతా కూడా ప్రార్థించారన్నమాట. మొట్టమొదటి పదంగా ఇలంకిలియే అన్నారు, ఓ లేత చిలుక అన్నారు. అంటే ఈమెకి గాత్ర సౌందర్యం ఉందని చెప్పుకున్నాం. మంచి గాత్ర సౌందర్యం, మంచి గాత్ర సౌందర్యం ఉన్నటువంటి ఆమె కాబట్టి చిలుక అన్నారు. మన లోకంలో కూడా కొంతమంది చిలుకల్ని పెంచుతుంటారు. చిలుకల్ని పెంచుకుని, చిలుకకి ఒక లక్షణం ఏంటంటే మనం ఏది నేర్పిస్తే అది చెప్తూ ఉంటుంది, అది అంటుంటుంది. రామరామ అంటే రామరామ అని. మరి ఏ విధంగా ఏ మాటలు చెప్తే చిలుక పలుకులు అంటాం, ఎందుకని చిలుక కూడా పలుకుతుంది. దానికి నేర్పించినటువంటి యజమాని ఏది నేర్పిస్తే అది కాస్త పలుకుతూ ఉంటుంది. అందుకని చిలుక అన్నారు వీళ్ళు. అంటే ఏంటి అమ్మాయి, మనం అంతా ఈ యొక్క భాగవతం, మన యొక్క అంత భక్తులంతా కూడా మనం ఏం చేసుకున్నాం, మన పూర్వాచార్యులు చెప్పినటువంటి దాన్ని ఏదైతుందో వాటినే పలుకుతుంటాం తదేకంగా. முன்னோர் மொழிந்த முறை தப்பாமல் கேட்டு பின்னோர் தான் அதனை பேசாது தன்னெஞ்சில் தோத்தினதை சொல்லி ఇది శుద్ధ ఉపదేశ వార్తదెన్బర్ మూర్ఖరావార్ అని మనకి ఉపదేశ రత్నాల్లో మనకి ఆచార్యులు చెప్తారు. మనకి ఏమిటి, మనం ఏం పలికినా కూడా ఎలా పలకాలి అంటే, మన పెద్దలు ఏదైతే పలికారో, మన పూర్వాచార్యులు ఏదైతే చెప్పారో మనకి వాటిని, అంటే మనం కూడా ఒక చిలకలాగా ఉండాలి అని అర్థం. భగవంతుని సేవించేటప్పుడు భగవద్గీతలో భగవద్ ఆశ్చర్య దశలో మనంతా కూడా చిలకల్లాగా ఉండాలి చెప్పడం. ఎందుకని అంటే, మన పూర్వులు ఏదైతే చెప్పారో దాన్ని మనం పలుకుతూ ఉండాలి. అయితే చిలుక అనేటువంటి మనకి చాలా స్పృహణీయంగా ఉంటుంది, చాలా ఎంతో చూడడానికి అందంగా ఉంటుంది. చిలుక ఎలా ఉంటుందని, చిలుక అంటే ఆ మూతి దగ్గర ఆ ముక్కు ఏదైతుందో ఎర్రని ముక్కు, ఎర్రగా ఉంటుంది. అలాగే ఆ శరీరం కూడా పచ్చగా ఎంతో మనకి ఎంతో చూడడానికి ఆశ్చర్యంగా ఆదరణీయంగా ఉంటున్నది. అబ్బాబ్బా అని ఆశ్చర్యాన్ని చూడాలనిపిస్తుంది అనేటువంటి. అలాగే ఆచార్యుల యొక్క విషయం చెప్తారు. ఆ చిలుకలు అంటే ఆచార్యులు కూడా అంతే. ఆ పలుకులు కూడా, ఆ చిలక పలుకులు కూడా వినాలనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది. ఎంతో తీయగా మధురంగా ఉంటాయి. ఆచార్యులు కూడా ఆచార్య స్వరూపం మనకి చూడాలని స్పృహణీయంగా ఉంటుంది చిలక వలె. అలాగే వారి సూక్తులు కూడా వింటున్నది ఇంకా వినాలనిపిస్తుంది అనమాట. అటువంటి ఓ చిలక అన్నారు. అంటే ఈమె గాత్రమాధుర్యం, ఎంతో గాత్రమాధుర్యం కలిగినటువంటిది. ఈమె మంచి భాగవతోత్సవాలు కూడా లోపల గుణానుభవం చేస్తుంది తదేకంగా. అటువంటి ఆమెని ఎందుకు మేల్కొనవలసింది, మాతో కలిసి వచ్చి ఆ గుణానుభవం చేయవలసింది అని ఓ చిలక అని చెప్తున్నారు. ఎల్లే లెంకలియే ఇన్నమురంగదియో, ఇంకా పడుకున్నావా అనేప్పటికీ ఆమె జిల్ అంట మనుషులు. అంటే భాగవతోత్తముల్ని, భగవద్భక్తుల్ని కానీ మనం ఏమన్నా అటువంటి మాటలు అంటే వాళ్ళకి ఏంటి నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఒకటిపై చేసేస్తావా అని అంటే వాళ్ళకి చాలా మనసులో ఒక రకమైన బాధ ఏర్పడుతుంది. వెంటనే వాళ్ళు గబుక్కుని ఒకళ్ళు ఆ విధంగా జిల్లు అని మనసుని వాళ్ళు కొంచెం ఈ లోకంలో తేరుకుని వచ్చి, లేదర్రా నేను మీతో కలిసి వస్తాను అని అంటుంటారు. అలాగే ఇవి కూడా వచ్చారన్నమాట. వచ్చింది కూడా చిల్లెండనేమి నంగేమి పోదరిగిండ్రేన్, మీ పరిపూర్ణులు అంటే ఏంటి, అందరూ కలిసి భగవద్గుణానుభవం చేసేవాళ్ళు, వాళ్ళు పరిపూర్ణులు అంటాం. నంగై మీర్ మనం అనుకున్నాం స్త్రీలింగంలో కాబట్టి వీళ్ళంతా నంగై మీరంతా పరిపూర్ణులలా అని అంటామట. నంగై మీర్ పోదరిగిండ్రేన్ వస్తున్నాను అని ఒళ్ళే ఇవన్ కట్టు రేగల్వాన్ పండే ఇన్వాయరుదం, మేమంతా కూడా నీ మాటలు వింటాం అనేటువంటికి మనకి ప్రాణభూతమైనటువంటి ఒక వాక్యం. ఇందులో ఒక ప్రాణభూతమైన పదం ఏంటంటే నానేదా నాయుడుగా అనేటువంటిది ప్రాణభూతమైనటువంటి ఒక పదం. ఎప్పుడైతే బయట ఉన్న వాళ్ళని నీ మాటకారితం నాకు తెలుసులే, నువ్వు అలాగే మాట్లాడతావు అంటే ఈమె వెంటనే చెప్పేసి నేనేం కాదు మీరే మాటకారులు అని చెప్పేసి వెంటనే తెలుసుకుని నాలుగు ఖర్చుకుని అయ్యో అనేసేనే అనకూడదే, నేను భగవద్భక్తుని అలా అనకూడదు అని చెప్పి నానేదా నాయుడుగా. ఇది ఈ భాషలో మనకి ఒక వైష్ణవుడు అనేటువంటి వారు ఎలా ఉండాలి, విష్ణు భక్తులు ఎలా ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనకి తెలియబడుతుంది. అందులోనూ మనకి ఈ భాషలో
ఈ పాశురం యొక్క విశేషం ఏంటంటే భాగవతోత్తముల్ని సేవించినప్పుడు మనం ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా వ్యవహరించాలి అనేటువంటిది ఇక్కడ మనకి చెప్తున్నాం. అంటే ఇక్కడ ఇందులో ఒకవేళ వాళ్ళు కానీ ఏదైనా మనని గురించి కఠినంగా మాట్లాడినట్టయితే మనం వెంటనే, ఒకవేళ మనలో దోషం లేదు అయినా కూడా వాళ్ళు దోషం ఉండదనుకుని ఏదైనా కఠినంగా మనతో మాట్లాడినట్టయితే మనం ఎలా వ్యవహరించాలి వాళ్ళతో అంటే అక్కడ చెప్తారన్నమాట. ఈ విధంగా మనం వెంటనే మనం ఏం చేస్తాం, లోకంలో మామూలుగా ఏం చేస్తాం, వెంటనే మనం కూడా జవాబు చెప్పేసి నేను కాదు మీరే అనేటువంటి విధంలో మనం వాళ్ళకి జవాబు చెప్పేస్తాం. అలా భాగవతోత్తముల్ని చెప్పకూడదు అని మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. రూక్షాక్షరాన్ని శృణ్వన్వై తథా భాగవతేరితాన్ ప్రణామపూర్వకం క్షాంత్యా యో వదేత్ వైష్ణవో హి సహ. ప్రణామపూర్వకం క్షాంత్యా యో వదేత్ వైష్ణవో హి సహ అని మన పెద్దలు చెప్తారన్నమాట. ఏమిటి, ఎవరు వైష్ణవుడు అంటే, నిజమైన వైష్ణవుడు భక్తుడు, విష్ణు భక్తుడు అంటే ఎవరు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో ఈ విధంగా నానేదానాయుడుగా అనేదానికి ఇది ఒక ఈ శ్లోకంలో భావార్థం అవుతుంది. ఈ పదాన్ని, ఈ యొక్క భావం మనకి తెలుస్తుంది. నేనే అనేదానికి ఏంటంటే అక్కడ చెప్తున్నా, రూక్షాక్షరాణి వై శృణ్వన్. రూక్షాక్షరాన్ని, ఒకవేళ ఎవరైనా భాగవతోత్తములు, పెద్దలు, ఆచార్యులు, గురువులు కానీ మన విషయంలో ఒకవేళ ఏదైనా కొంచెం కఠినంగా మాట్లాడినా, రూక్షాక్షరాన్ని కొంచెం కోపంతో కఠినంగా పలికినట్టయితే వెంటనే మనం కోపం తెచ్చుకుని అదేంటండి అలా కాదు, మరి మీరు అనవసరంగా అలా అంటున్నారు అని మనం వాదానికి దిక్కకూడదు వాళ్ళతోటి. అది చాలా అపరాధం. అలా కాకుండా మనలో ఏమీ లేదు, నిజమే, వాళ్ళు ఒకవేళ మనలో ఉందనుకుని ఒకవేళ అన్నా కూడా దాన్ని మనం ఉన్నట్టుగానే అయ్యా స్వామి అడియేన్ దాసోహం క్షమించండి అని మనం వాళ్ళని ప్రార్థించాలి తప్పితే అలా కాకుండా భాగవతోత్తములు చెప్పినటువంటి దాని ప్రణామపూర్వకం ప్రణామపూర్వకంగా శిరస్సు తలవంచేసి వాళ్ళకి క్షాంత్యా సహనం, ఇది మనకు ఉండవలసింది. మన జీవితంలో సహనం అనేది చాలా గొప్ప గుణం. అది ఉంటే చాలు మనకి. భాగవతోత్తములు, వైష్ణవుడు అనేటువంటి వాడు భక్తులకి, విష్ణు భక్తులకి సహనం అనేటువంటిది తప్పనిసరిగా ఉండవాలి. ఈనాటి భాషలో నానేదానాయుడు గాండంలో అదే ఉద్దేశం. సహనశీల స్యాత్, సహనశీలుడే ఉండవలే. దాన్ని క్షాంతి అంటాం మనం. క్షాంతిని సంస్కృతులు అంటారు, అది సహనము. సహనశీలులే ఉండాలి అని, ఆ విధంగా ప్రవర్తించవలే అని మనకి ఆండాళమ్మ కృప చేసింది. అందుకనే ఈ అమ్మాయి కూడా ఏం చేసింది, నేనేం కాదర్రా మీరే మాటగారులు అని అనేసి వెంటనే నాలుగు ఖర్చుకుని అయ్యో ఎంత మాట అనేసాను నేను, ఈ విధంగా అనకూడదే అని చెప్పేసి ఇవాళ వెంటనే నానేదా నాయుడుగా, నేనే కదా, అవునవును నేనే అని వెంటనే మళ్ళీ నేనే మాటగారిదని తన దోషాన్ని తన మీద ఆరోపించుకుంది. దీనికి మనకి ఒక విధంగా చూస్తే మనకి రామాయణంలో కూడా మనకు ఉదాహరణ కనిపిస్తుంది. ఏమిటిది అంటే అక్కడ రామచంద్రస్వామి అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తర్వాత భరతాళ్వాను శత్రుఘ్నాళ్వాను ఇద్దరు వచ్చిన తర్వాత చూస్తారు. ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఒకసారి శత్రుఘ్నాళ్వానికి తెలుస్తుందన్నమాట. సరే వెంటనే ఏం చేస్తారు, శత్రుఘ్నాళ్వాను కాస్త చూస్తాడు. చూసి ఎక్కడో ఒక దగ్గర ఉద్యానంలో ఈ యొక్క మందర కనిపిస్తుంది. ఆ మందరిని చూసి ఓహో దీనికంతా కారణం ఇదే అని తెలుసుకున్నవాడే దాన్ని కాస్త, ఆ మందరిని కాస్త పట్టుకుని లాక్కొస్తుంటాడు, జిట్టు పట్టుకుని వెనక్కి. ఆమె కాస్త అరుస్తూ గగ్గోలు పెడుతూ అయ్యో నన్ను కాపాడమ్మా కైకేయమ్మా అని ఆమె కూడా కైకేయితో సహా వస్తే ఆ భరత ఆళ్వాన్ని చూస్తారు. ఏమిటి శత్రుఘ్న, ఏమిటి ఇలా చేస్తున్నావు, ఒక స్త్రీ మీద చేసుకోవడం ఏమిటిది, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నీకు తెలియదన్నయ్యా, ఇంత కారణానికి, ఇంత ఇదికి మనకి ఈ యొక్క కష్టానికి అరిష్టానికి కారణం ఎవరు తెలుసా, ఈమె చెప్పడం వల్లే మన అమ్మకి బుద్ధి మారిపోయింది. లేకపోతే అమ్మకి ఇద్దరు ఒకటే, భరతోవా రామోవా, భరతుడు ఏంటి నాకు రాముడు అంటే ఏంటి, ఎవరైనా ఒకటే అని కైకేయి అంత ప్రేమతో ఉండేటువంటి కైకేయి కూడా బుద్ధి మారిపోయిందంటే దానికి కారణం ఇగో ఈ యొక్క మందరే, కాబట్టి దీన్ని నేను చంపేస్తానని కత్తి లేపాడు. ఆమె కత్తి చూసేటప్పటికి అయ్యో ఆగు అలా చేయకూడదు అని అప్పుడు భరతుడు చెప్తాడు, ఒక నమంధరాయాః నచమాతురస్యాః దోషో నరాజ్ఞః నచ రాఘవస్య మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్ అంటాడు. ఇది అక్కడ మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్ వనప్రవేశే రఘునందనస్య అని చెప్తారు అక్కడ. ఆ యొక్క భరతుడు కాస్త తన మీదే, ఇది ఎవరిది కాదు, మందర దోషం లేదు ఇందులో, అలాగే అమ్మ కైకేయి దోషం లేదు, రాజుగారైనటువంటి దశరథ మహారాజు యొక్క తండ్రి అయినటువంటి దశరథ మహారాజు యొక్క దోషం లేదు, మరి ఎవరి దోషం ఇదంతా అంటే మత్పాపమేవ, నేనే ఏదో పాపం చేసుకుంటాను కాబట్టి ఈ విధంగా
రఘునందనస్య వనప్రవేశే రాముని యొక్క వనవాసానికి నేనే నా పాపమే, నేనే పాపం చేసుకున్నాను తన మీద ఆరోపించుకుంటాడు. అక్కడ వాస్తవానికి అక్కడ ఉన్నా కూడా తన మీద ఆరోపించి ఇది వైష్ణవుల యొక్క ఉత్తమ వైష్ణవుల యొక్క లక్షణము అని మనకి చెప్తారు. ఈ విధంగా ఏం చేద్దామర్రా అనేటప్పటికి అక్కడ చెప్తున్నాడు, మహత్తారే మాతలిక వల్లానై, వల్లానే కొన్నానే మహత్తారే మాతలిక వల్లానై అంటారు. మనం ఏం చేయాలి? పరమాత్మను పాడాలి. ఎవరు పరమాత్మ అంటే ఈ విధంగా ఆ ఏనుగుని, కౌలాపిడం అనేటువంటి ఏనుగుని చంపినటువంటి స్వామి, అలాగే మల్లుల యొక్క ఆ అహంకారానికి గర్వాన్ని అణిచినటువంటి స్వామి, అలాగే మాయనే ఒక పదం, ఈ పదాన్ని మనం చాలా గొప్పగా ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు చేసినటువంటి స్వామి అని మనకి చెప్తారు. ఈ పదంలో చాలా స్వారస్యమైన పదం ఇది. ఆశ్చర్యకరమైన ఏంటి అంటే ఒకసారి కృష్ణ పరమాత్మ గోపికల దగ్గరికి వెళ్తాడు. మామూలుగా రోజు వెళ్తే ఒక సాయంత్రం, ఒక రోజు రాత్రి ఒక గోపిక దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి తలుపు కొట్టాడు. వీళ్ళందరికీ కోల్డ్ లాంగ్వేజ్ ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ఏదో ఒక ఆ గోపిక కాస్త ఎవరు కవాటం అంగుళ్యేన ప్రహరతి అంటాడు. అంగుళ్యగ్రేణ కవాటం ప్రహరతి, ఇది సంభాషణాత్మకంగా వస్తుంది ఇక్కడ కూడా. అంటే ఎవరు తలుపు కొడుతున్నారు ఆ చేతితోటి అనేటప్పటికి మాధవ, బయట కృష్ణ పరమాత్మ కాస్త కృష్ణుడు కాస్త మాధవుణ్ణి అని అంట. అంటే ఆమె ఎందుకంటే ఈయన కృష్ణ పరమాత్మ వస్తారన్న సమయానికి రాలేదు. ఆ రోజు చాలా లేట్గా వెళ్ళాడు, ఆలస్యంగా వెళ్ళేటప్పటికి ఆమె కోపం వచ్చేసింది. చాలా కోపంతో ఉంది అమ్మాయి. వస్తానన్న సమయంకి రాకుండా ఈ విధంగా ఏడిపిస్తాడా, సరే ఉండి చెప్తాను వాడి పని అని కృష్ణుడి పని చెప్పేసి ఆ విధంగా అంటుందట. ఎవరయ్యా, ఎవరు కొడుతున్నారు అలాగా తలుపులు అనేటప్పటికి నేనే మాధవుణ్ణి అని చెప్పానట. మాధవుడా కిం వసంత, వసంతుడా అని మాధవ మాసం వసంతం అంటే వసంత ఋతువు అంట. వసంతుడువా, వసంతుడు ఇప్పుడు ఎందుకు వచ్చావు అన్నట్టుగా, వసంతుడువా అన్నట్టు కాబట్టి నో చక్రి, కాదు నేను చక్రి అని రహస్యంగా నెమ్మది చెప్తున్నాడు. తెలిసిపోతుందేమో అందరికీ. చక్రి అంటే చక్రాన్ని ధరించేవాడిని, మాధవుణ్ణి అంటాడు. అంటే ఆమె కోపంతో ఇంకే ఉంటుంది లోపటి నుంచి. ఈ విధంగా కిం కులాలహ, నువ్వు కులాలుడువా? చక్రి అంటే చక్రంతో పనిచేసేవాడు ఎవరు అంటే కుమ్మరివాడు. ఆ కుమ్మరివాడు ఏం చేస్తాడు, చక్రంతో తిప్పుతూ కుండలని చేస్తుంటాడు. నేనేం కుండలకి ఏం ఆర్డర్ ఇవ్వలేదే, నీకు కుండలు కావాలని తయారు చేసి తీసామని చెప్పలేదే, నువ్వు ఎందుకు వచ్చావు, వెళ్ళు అందట. కిం కులాలహ అని అంటుందట. అంటే అప్పుడు నహి ధరణీధర, కాదు ఈ ధరణీధరుడు నేను. ధరణీధరుడు అంటే ఈ యొక్క ఈ అంతని భూమిని అంతా మోసేవాడిని అంటాడు. అంటే ఏమంటుంది అప్పుడు కిం, అక్కడ ఏంటుంది, నువ్వు ఆదిశేషుడువా అంటుంది అక్కడ. కిం భుజగాధిపతి ఫణీంద్ర, నువ్వు ఫణీంద్రుడువా అంటే ఆదిశేషుడి యొక్క భూమండలం అంతా మోస్తుంటా తన పడవల మీద, కాబట్టి అటువంటి వాడవా నువ్వు, ఆయనవా అని అంటుందట. అంటే కాదు నేను అలా కాదు. కిం ద్విజిహ్రహ అంటుంది. మళ్ళా జిహ్వ రెండు నాలుకలకి పైంద్రుడువా నువ్వు. రెండు నాలుకలు అంటే వాడు కొంచెం వేరేగా అటు ఇటుగా మాట్లాడేవాడు అన్నట్టుగా మనం అంటుంటాం కదా. అలాగే కానీ రామో ద్విర్నాభిభాషతే అంటారు అక్కడ. రామచంద్రస్వామి ఒకటి ఈ లోకంలో ఇంకొక మాట తిరుగులేదు, ఒక మాట అంటే మాటే. అలాగా కాకుండా నువ్వు అటువంటి వాడువా అంటే కృష్ణ పరమాత్మ రెండు నాలుకల వాడే, వస్తానంటాడు రాడు, ఇక్కడ దగ్గర ఉంటానంటే ఇక్కడ ఉండడు, అలాగే ఉంటుంటాడు కదా. కాబట్టి అదిగో అటువంటి వాడే ఫణీంద్రహవా అని అడుగుతుంది అక్కడ ఆమె. చెప్పేసి కిం, కాదమ్మా నేను ఈ విధంగా అంటే కిం ఘోరాగమర్ది కిం ద్విజిహ్వ ఫణీంద్రహవా అంటే కాదు నేను ఆ ఫణీంద్రుడు అంటే ఘోరాహమర్ది, ఘోరమైనటువంటి ఆ పావుని కాళీయాన్ని మర్దనం చేసినటువంటి వాడు నేను అని అంటే అప్పుడు అంటుందన్నమాట అక్కడ కిం ఖగపతి అహిమర్ది. అహి అంటే పావుల్ని మర్దించేటువంటిది ఏంటి, గరుత్మంతుడు. కనిపిస్తే గరుత్మంతుడికి అది కాస్త వచ్చి గట్టిగా పట్టేసుకుని దాన్ని కాస్త తీసుకుపోతుంది, చంపేస్తుంది. అహిమర్ది అంటే నువ్వు గరుత్మంతుడువా అని అడుగుతుంది మళ్ళా. గగపతి పాములు పట్టే పక్షింద్రుడువా, కాదు కదమ్మా హరిని నేను. హరివా, హరి అంటే ఏంటి, హరి శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. హరి అంటే కోతి అర్థం కూడా ఉంటుంది, కోతి కాబట్టి కిం కపీంద్ర, ఏంటి నువ్వు కోతివా అంటే రాత్రిపూటలో కోతులు కల్లో కూడా రాకూడదు, వెళ్ళు ఇక్కడి నుంచి నీకేం పని, వెళ్ళు అని అక్కడ చెప్తుంటే ఆ విధంగా ఆ అమ్మాయికి ఇంకో వేరే అర్థం వేరే మాట చెప్పలేక ఏం చేస్తాను అనుకుని అక్కడ కాస్త నువ్వు తలుపు తీసావు, లేకపోతే అక్కడే కూలబడిపోయాట, నేను ఇక్కడ ఉంటాలే అని చెప్పేసి అక్కడ కూలబడ్డాట. ప్రతి వల్లవి ప్రతి వచన జాతు పాతు ఆ విధంగా ఆ యొక్క గోపికకి మరి సమాధానం చెప్పుకోలేనటువంటి ఆ యొక్క పరమాత్మ కృష్ణుడు మనందరినీ రక్షించుగాక అని ఈ శ్లోకంలో తదేకంగా ఆ విధంగా సంభాషణాత్మకంగా ఉంటుంది. ఇక్కడ ఇంకా మనకి చెప్తారన్నమాట, ఎవరైనా అసలు మాయనే అంటే అర్థం ఏంటి అంటే ఈయన పాలసముద్రంలో వచ్చి వేచేస్తుంటే అక్కడికి ఎవరికి పర్మిషన్ ఉంటుంది, బ్రహ్మ ఇంద్రుడు దేవేంద్రుడు అందరూ కూడా వీళ్ళంతా కూడా
ఆ బయట నుంచి పర్మిషన్ అడగాల్సిందే. స్వామి మేము వచ్చాం, వచ్చారా, ఏ పని, కనిపించడు స్వామి, సరే చూస్తారండి, వెళ్ళండి వెళ్ళండి అని వాళ్ళకి దర్శనం కూడా ఇవ్వడే. అలా దర్శనం కూడా ఇవ్వకుండా కేవలం మాట మాత్రం ఇచ్చి పంపించేసేటువంటి స్వామి ఈరోజు ఒక గొల్లపడుచు, ఆ గొల్లపడితే యొక్క వాకిట ముందు తదేకంగా ప్రాధేయపడుతూ అలాగా ఉన్నాడు, ఉండిపోయాడే పాపం. అయ్యోయ్యో ఏమి ఆశ్చర్యం, ఏమి ఆశ్చర్యం. ఇటువంటి ఆశ్చర్యాలు పరమాత్మ యొక్క, కృష్ణ పరమాత్మ యొక్క లీలలో ఎన్నో లీలలో ప్రతి ఒక్క విషయం కూడా మనకి ఆశ్చర్యకరమైన విషయం. అటువంటి మాయనై పాడ, అటువంటి ఆశ్చర్యకరమైన చేసేటువంటి ఆ యొక్క పరమాత్మని పాడడానికి నువ్వు రావద్దా అమ్మా, నువ్వు కూడా రావాల్సింది మాతో పాటు అని ఈనాటి భాషలో బయట ఉండేటువంటి గోపికలు ఆ లోపల ఉండేటువంటి గోపిని ప్రార్థించారు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.